రాజేంద్రనగర్ కోర్టులో పందెం కోళ్లు వేలమేసిరట. ధర పుంజుకొని 9 కోళ్లకు కలిపి కనీస ధర 14,000 ఒక్కో పందెం పుంజుకు కూడా సగటున 20,000 పలికిన వైనం. ఇలా 81 కోళ్లకు మొత్తంగా 16,65,000 వచ్చినాయట. ఇవన్నీ తోలుకట్ట ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్ళు. ఇగో ఇప్పుడు అలా దొరికిరు కదా. ఆయన ఎవరు, మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ ఫామ్ హౌస్లో ఒక ఆంధ్ర ఆయన ఈ దందా స్టార్ట్ చేసింది. మరి ఇది ఓన్లీ కోళ్ళ పందాలైనా ఇంకా డ్రగ్స్ గిగ్స్ ఇంకేమైనా ఉందా అంటే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి, విచారణలో బయటికి రావాలి అవన్నీ. అయితే మన కోళ్ళు ఉన్నాయి కదా, దాదాపు 80 కోళ్ళు ఉన్నాయట. ఎన్ని కోళ్ళు మొత్తం? 81 కోళ్ళు ఉన్నాయట. ఆ 81 కోళ్ళు ఏం చేయాలి? ఆ పోలీసులు దానికి మేత వేయలేక దాన్ని నిర్వహించలేక చచ్చిపోతున్నారట. ఏం చేయాలని చెప్పి కోర్టులనే వేలం వేసినాడు. రాజేంద్రనగర్ కోర్టులో మొత్తం 81 కోళ్ళు వేలం వేస్తే 16,65,000 వచ్చినాయట. ఎవరైనా కోడి పుంజు కోసం వేలంకు వేలు పెడతారా? ఎవరైనా కోడి పుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ 20,000 వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీ పడ్డారు, కొన్నారు కూడా. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తే ఏకంగా 16,65,000 వచ్చినాయి. ఇవన్నీ కూడా పందెం నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లే. వేలంపాటలో ఈ కోళ్ల కోసం ఇంతలా ధర పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే సందేహం రావచ్చు. దీనికి కాస్త ఆలోచిస్తే ఆ మర్మం తెలిసిపోతుంది. మక్కల దానా మొదలు బాదాం పప్పులు అంటే బాగుంటాయి కదా, తింటే మస్తుంటుందట అని ఉన్నది కదా, దాన్ని పౌష్టికాహారం వేసి పెంచిన కోళ్ళు కదా. సో దానికి అంత బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఉడికించిన గుడ్లు, మటన్ కీమా వగైరాలన్నీ పెడుతూ కొత్తగా పందెం కోళ్లను సిద్ధం చేసే బదులు ఇదివరకే మంచి తర్ఫీదు పొంది బరి కోసం రెడీగా ఉన్న ఈ కోళ్లు కొనడమే మేలు కదా. అందుకేనేమో వేలం కూత అదిరిపోయి లక్షల్లో డబ్బు రాల్చింది. కోర్టు కూడా అడగాల్సి ఉండే మరి ఎందుక ఇన్ని వేలకు కొంటున్నారు? తినడానికైతేనా లేకపోతే మళ్ళీ కోడి పందాల కోసమా అని? ఎందుకంటే కోర్టులు కోడి పందాలు ఆపాలని తీర్పులు చెప్పినాయి కదా. ఇక ఈ పుంజులన్నీ కూడా ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్టలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ 81 పుంజులకు సోమవారం రాజేంద్రనగర్ 13వ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి వేలంపాట వేశారు. 9 కోళ్లను ఒక గ్రూపు చొప్పున మొత్తంగా 9 గ్రూపులుగా విభజించారట. ఒక గ్రూపులోని కోళ్ల కనీస ధర 14,000. వేలంపాట మొదలైన వెంటనే కోళ్ళని అమ్ముడుపోయినాయి. ఆ డబ్బును కోర్టులో డిపాజిట్ చేశారు. వాస్తవానికి ఆ ఫామ్ హౌస్ నుంచి 84 కోళ్లు స్వాధీనం చేసుకున్నామని, 3 కోళ్లు చచ్చిపోయినాయని పోలీసులు చెప్పారట. నిజంగానే చచ్చిపోయినాయా? చచ్చిపోతే చచ్చిపోయిన కోడి చూపించాల్సి ఉంటుందిలే, కానీ మరి చచ్చిపోయినాయా, మరి ఏమైందో. సో ఇట్లా కోర్టులో వేలం వేసాడ కోళ్ళని. బాగుంది కథ. మరి కేసు ఎంతవరకు వచ్చేసారు? ఎందుకంటే చాలా పెద్ద కేసు ఇది. ఇప్పుడు దాదాపు కొన్ని నెలలుగా ఈ దందా నడుస్తున్నది. ఫ్లడ్ లైట్లు పెట్టి ఫామ్ హౌస్లో నిర్వహణ అంటే మరి వచ్చినోడు ఏం తాగకుండా చేయకుండా ఏం లేకుండానే ఆ ఓన్లీ కోడి పందాలు చూసి అవతల పడరా? దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే పెద్ద లైన్ బయటకు వస్తుంది. దీని మీద ఎంతమంది లీడర్లు పోయారో ఇక్కడికి ఇన్ని రోజులు.